ఇంకొకటి చూద్దాం. ఇట్లా బడ్జెట్ కాబట్టి ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాం. మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదో జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున 13,860 కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టినాం. అందుకే స్కూళ్ళు బాగుపడ్డాయి, అందుకే హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, అందుకే ప్రతి గ్రామంలోని సచివాలయాలు వచ్చాయి, అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండుండాయి, డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా. ఈరోజు పరిస్థితి ఏంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి. మా ప్రభుత్వం ఒకవైపున ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా ఇంకా మెరుగైన పనితీరు చూపిస్తూ, మరోవైపున నిజాయితీతో పరిపాలన చేసినాం. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అని అంటూ ఏదైతే మేము మాట చెప్పామో పూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికి ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయింది. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్.